ఆశ గారు గుడ్ మార్నింగ్. ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం. కృష్ణారెడ్డి గారు ఫస్ట్ నిన్న మండలిలో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు ఈ సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి కానీ దాని మీద చట్టం తీసుకురావాలి అప్పుడే విధంగా ఉంటుందని మొన్న కూడా చెప్పున్నారు. ఏదైతే మా పార్టీ అంటే కూటమి పార్టీకి సంబంధించి కూటమి నేతలకు సంబంధించే కాదు వైసీపీకి సంబంధించినటువంటి మహిళల మీద కూడా పోస్టులు పెడితే వెంటనే యాక్షన్ తీసుకుంటాం. ఇదంతా ఒక విధానం నడుస్తుంది. అయితే గౌతమ్ రెడ్డి కేసు సంబంధించి ఇష్యూ బాగా నడుస్తుంది. ఏమంటారు కృష్ణారెడ్డి గారు, ఎంతవరకు కరెక్ట్? గౌతమ్ రెడ్డి సంబంధించినటువంటి వ్యవహారంలో అది రాజకీయ పరమైనటువంటి అంశము కాదు. ఆయన భూ కబ్జాలకు పాల్పడ్డారు అనేటువంటి దాన్ని వేరే వాళ్ళని భూ కబ్జాకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆ భూమికి సంబంధించినటువంటి యజమానిని హత్య చేయించడానికి కొంతమందిని సుపారీ గ్యాంగ్ తో మాట్లాడారు అని ఆ సుపారీ గ్యాంగ్ కి సంబంధించినటువంటి వ్యవహారం వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేయటము, వాళ్ళ వాంగ్మూలం నమోదు చేయటము, వాళ్ళు ఆ సుపారీకి సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళు గౌతమ్ రెడ్డి పాత్ర ఉన్నట్టుగా పోలీసులకు చెప్పడం, ఇవన్నీ కూడా ఆ పోలీసులకి ఖచ్చితమైనటువంటి సమాచారం నేపథ్యంలోనే నిన్న విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ వివరాలన్నీ కూడా వెల్లడించడం జరిగింది. ఇది ఆయన మీద ఆల్రెడీ ఇంతకు ముందు చాలా కేసులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రౌడీ షీటు వ్యవహారం ఇవన్నిటి వ్యవహారంలో ఏంటంటే రాజకీయ పరమైనటువంటి రాజకీయ పార్టీల్లో నేతలుగా ఉన్నటువంటి వాళ్ళ మీద రౌడీ షీట్ల విషయంలో లీగల్ గా కొంత ఇబ్బందులు ఉంటాయి. అయితే వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి ఇట్లాంటి దాడులు, ఇట్లాంటి కబ్జాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు, హత్య నేరాలు, హత్య యత్నానికి సంబంధించినటువంటి నేరాలకు పాల్పడితే మాత్రం మరి చట్టపరంగా ఎవరి మీద చర్యలు ఉంటాయి. ఈ విషయంలో బహుశా మరి విజయవాడ పోలీసు కమిషనరేట్ పరిధిలో సీరియస్ గా ఆ విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. గౌతమ్ రెడ్డిని అయితే మరి బహుశా ఆ కేసులో అరెస్ట్ చేసేదానికి అవకాశం ఉండొచ్చు. ఆయన అయితే ఇప్పటి వరకు మరి పరారీలో ఉన్నారని పోలీసులు చెప్తున్నారు. గౌతమ్ రెడ్డి విషయంలో అయితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఇంకా ఏమి రెస్పాండ్ అవ్వాల. ఇది ఎందుకోసమనంటే రాజకీయ పరమైనటువంటి వివాదం కాదు కదా, ఇదేం రాజకీయ కక్షతో పోలీసులు చేస్తున్నటువంటిది కాదు, ప్రభుత్వం కూడా రాజకీయ కక్షతో చేస్తున్నటువంటి అంశం కాదు. ఆల్రెడీ భూమికి సంబంధించినటువంటి బాధితులు వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేయటం, కొన్ని ఆధారాలు కూడా ఈ సుపారీ గ్యాంగుల ద్వారాగా వాళ్ళని చంపించడానికి ప్రయత్నం చేశారు గౌతమ్ రెడ్డి అనేటువంటిది ఆధారాలు పోలీసులకు దొరకటం అనేటువంటిది. ఇది మరి పోలీసుల విచారణలో ఇంకా ఏమేమి అంశాలు వస్తాయి ఏంటి అనేటువంటి దాని మీద గౌతమ్ రెడ్డి అరెస్టు తర్వాత కోర్టుకు హాజరుపరిచేదానికి అవకాశం ఉంటుంది. మరి అప్పుడు ఈ వాస్తవాలు ఏంటి అనేటువంటిది కోర్టు నిర్ధారించేదానికి అవకాశం ఉండొచ్చు అనేటువంటిది నా అభిప్రాయం. అయితే ఈ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి అరెస్టుల విషయంలో అయితే ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజున ఒక సీజన్ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆల్రెడీ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి అరెస్టులు 250 వరకు జరిగాయి ఇప్పటికి. ఇప్పుడు కీలకమైనటువంటి అరెస్టులు ఏంటి అంటే ఇప్పుడు వరుసనే పోసాని మీద కొన్ని కేసులు నమోదవుతాయి ఆంధ్రప్రదేశ్ లో. ఒక ఛానల్ కి సంబంధించినటువంటి టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, అదే విధంగా గతంలో పవన్ కళ్యాణ్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, అదే శ్రీరెడ్డి విధంగా విషయానికి వస్తే తెలుగుదేశం డిఫరెంట్ పార్టీ టాపిక్. తను ముందే చేతులు ఎత్తేసారు, నన్ను అరెస్ట్ చేయకండి, మీకు కావాల్సిన క్షమాపణే కదా చెప్పేస్తున్నాను, మమ్మల్ని వదిలేసేయండి, పిచ్చికి మీద బ్రహ్మాస్త్రాలు వద్దు, ఇంకా మీరు కావాలంటే నాయకులు పడండి, మమ్మల్ని ఎందుకు ఇదా చేస్తున్నారు, ఇంకా మీరు ఇది చేస్తున్నారంటే వచ్చే ఎలక్షన్స్ లో మీరే ఉంటారని చెప్పి ముందుగానే జాగ్రత్త పడినప్పటికీ కూడా కాని పని కింద అయిపోయింది. మనం ఆ రోజు కూడా మాట్లాడుకున్నాం. శ్రీరెడ్డి ఒకవేళ ఇప్పుడు అలా అనాలి అని అంటే గతంలో ఎందుకు అలా మాట్లాడారు, అసభ్యంగా మాట్లాడారు, అసభ్యకరమైనటువంటి వీడియోలు అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన వాళ్ళ నాయకుల మీద ఎందుకు విడుదల చేశారు, వాటి మీద పశ్చాత్తాపం ఉండాలి కదా కనీసంగా. భవిష్యత్తులో నేను చేయను అలాంటి వీడియోలు అని చెప్తున్నారు. మరి గతంలో ఎందుకు చేశారు అనేటువంటి దాని మీద అయితే పశ్చాత్తాపం కావాలి కదా. అయితే ఈ పశ్చాత్తాపానికి వాడు మరి గతంలో చేసినట్టుకైతే మాత్రము శిక్ష అనుభవించాల్సిందేగా, వీళ్ళు ఊరుకోరు కదా. జనసేన తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు ఊరుకునే దానికి అవకాశం లేదు. బహుశా ఆవిడ మీద కూడా చాలా కేసులు నమోదయ్యి ఉన్నాయి. పోసాని గాని శ్రీరెడ్డి కానివ్వండి, అదే విధంగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు ఆల్రెడీ ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. ప్రకాశం జిల్లా మద్దిపాడుకు సంబంధించినటువంటి ఎస్ఐ వెళ్లి నోటీస్ ఇచ్చారు. ఆయన 19వ తారీఖు విచారణకు హాజరు కావాల్సి కూడా ఉంది. ఆయన అయితే దాని విచారణ అంశంలో ఆయన కోర్టుకు కూడా వెళ్ళలేదు. విచారణ నుంచి నాకు మినహాయించండి అని అట్లాంటిది ఏమీ మరి ఇంతవరకు వెళ్ళాల. బహుశా ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ ఆయనే వివాదాలు కోరుకుంటాడు ప్రచారం కోసం, కాబట్టి ఈ వివాదం వచ్చింది కదా, ఇది మంచిదేగా. ఈ పేరుతో ప్రకాశం జిల్లాకి వెళ్ళాడు అనుకోండి, ఇప్పుడు మదిపాడు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు విచారిస్తారు,
ఆయన ఎందుకు పోస్టులు పెట్టాడు, మరొకసారి ఏంటి సెన్సేషన్ అవుతారు చంద్రబాబు నాయుడు వర్మ అనేది ఆయన మనం స్ట్రాటజీ ఒకసారి మీడియా వాళ్ళందరూ వస్తారు, మీడియా వాళ్ళందరితో మాట్లాడతాడు, మళ్ళీ ప్రచారం జరిగింది కదా, ఉచితంగా ప్రచారం వస్తుందని ఏమో అనుకుంటాడేమో రామ్ గోపాల్ వర్మ, తెలియదు. ఈ అరెస్టుల విషయంలో మాత్రము, మరి ఈ ముగ్గురు అరెస్టుల విషయంలో మాత్రము తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉన్నట్టుగా కనపడుతోంది. ఎందుకోసం అంటే వీళ్ళు గతంలో కూడా వాళ్ళు కీలకమైనటువంటి నేతల మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద అసభ్యకరమైనటువంటి మాటలు, వీడియోలు, పోస్టులు పెట్టి ఉన్నారు కాబట్టి. అయితే దీని మీద పవన్ కళ్యాణ్ అన్నట్టుగా చట్టాలు చేయటము వీటికి కృష్ణారావు గారు, నాకు ఇక్కడ ఒక డౌట్ అండి. అంటే ప్రజల నుంచి వస్తున్నది, నేను వ్యక్తిగతంగా ఏం అడగడం లేదు, మీడియాలో ఉన్నాం కాబట్టి యాజ్ ఎ జర్నలిస్ట్గా నలుగురితో మాట్లాడి వచ్చినటువంటి ప్రశ్నలు ఏంటంటే, ఎస్ చిన్న చిన్న ఏదైతే శ్రీరెడ్డి కామెంట్స్ బయటకు వచ్చిన తర్వాత చిన్న చిన్న కార్యకర్తల్ని కింది స్థాయి అంటే ఒక ఎమ్మెల్సీ, ఒక ఎమ్మెల్యే, ఎవరిని కారు ఒక కార్యకర్త ఏదో జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం ఇష్టం ఉండి చేసినటువంటి పోస్టులు, కామెంట్స్ తప్ప, మరి ఆనాటి మంత్రులు మాట్లాడినటువంటి భాష, చేసినటువంటి చేష్టలు ఇవన్నీ చూస్తున్నారు కదా, మరి వారి వరకు ఎందుకు వెళ్ళడం లేదు రియాక్షన్ అనేది అని ఒక ప్రశ్న వస్తుంది. ఏమంటారు? అయితే ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం అండి, ఇప్పుడు జరుగుతుందంతా సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టులకు సంబంధించినటువంటి వ్యవహారం. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టులే జరుగుతున్నాయి. మేము అందరిని అరెస్ట్ చేస్తామని చెప్పినప్పటికీ కూడా అదేమీ జరగటం లేదు. ఇక్కడ ఒక అంశం ఏంటంటే, అన్ని రాజకీయ పార్టీలు ఇంక్లూడ్ టీడీపీ, జనసేన, బీజేపీ, అన్ని పార్టీలండి, వైసీపీతో సహా, వైసీపీ వాళ్ళ అరెస్టులు ఎలాగ జరుగుతున్నాయి. అందరూ కూడా ఈ కార్యకర్తల్ని రెచ్చగొట్టి వాళ్ళకి ఎంతో కొంత తృణమో ఫలమో ఇచ్చి మరి సోషల్ మీడియాలో తమ రాజకీయ ప్రత్యర్థుల మీదకు ఉసిగొలిపి ఈ అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టించేటువంటి సంస్కృతి అనేటువంటిది అన్ని రాజకీయ పార్టీల్లో ఉంది. దాంట్లో ఇప్పుడు కేసులు నమోదయ్యేసరికి ఎవరి మీద అవుతున్నాయి, ఎవరైతే పోస్టులు పెట్టారో, ఎవరైతే అకౌంట్లు ఉన్నాయో వాళ్ళు ఈ రోజున దోషులుగా నిలబడేటువంటి పరిస్థితి ఉంది. ఇది ఆర్గనైజ్డ్ గా జరుగుతుంది అన్ని రాజకీయ పార్టీల్లో. సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఒక వింగ్ పెట్టి, ఆ వింగ్ ద్వారాగా కొంతమందిని దాంట్లో స్వచ్ఛందంగా కొంతమంది చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది 5,000 10,000 ఇచ్చితే చేసేటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని నియామకం చేసుకొని వాళ్ళ ద్వారాగా రాజకీయ ప్రత్యర్థుల మీద వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి వ్యక్తిత్వ హననం చేసేటువంటి విధంగా వాళ్ళ అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టేటువంటి విధంగా చేస్తున్నారు. కాబట్టి ఈ ఆర్గనైజ్డ్ గా చేసేటువంటి నేరానికి సంబంధించినటువంటి విషయంలో అరెస్టులు జరుగుతున్నటువంటి అంశం. అది ఇప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడేటువంటి అంశాల మీద, తిట్టుకునేటువంటి అంశాల మీద, అది వాళ్ళ నైతికతకు సంబంధించినటువంటి అంశం. ఇప్పుడు కొడాలి నాని అసెంబ్లీలో తిట్టాడు, దానికి సంబంధించినటువంటి అసెంబ్లీకి సంబంధించినటువంటి రికార్డుల నుంచి తొలగించగలరు. అందుకని నువ్వు అసెంబ్లీలో తిట్టావు కాబట్టి, లేకపోతే వల్లభనేని వంశీ తిట్టాడు, వాళ్ళ మీద కేసులు నమోదు చేసే దానికి అవకాశం లేదు. అది నైతికతకు సంబంధించినటువంటి అంశం. గత ప్రభుత్వంలో మంత్రులు అవినీతికి ఏమైనా పాల్పడ్డారా, ప్రజాధనం ఏమైనా దుర్వినియోగం చేశారా, చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు చేశారా, ఆ విధంగా అరెస్టులు జరిగితే వాళ్ళ మీద అరెస్టులకు అవకాశం ఉంటుంది. అందుకనే ఈ ప్రభుత్వం వైపు నుంచి, ఈ ప్రభుత్వము ఇప్పుడు లా అండ్ ఆర్డర్ విషయంలో ఇప్పుడు కేవలం సోషల్ మీడియా అరెస్టుల మీద దృష్టి సారిస్తుంది. ఇంకా వీళ్ళు వైట్ పేపర్ రిలీజ్ చేసి చాలా కుంభకోణాలు ఉన్నాయి అవి ఇవి అని చెప్పారు. వాటి మీద అరెస్టులు చేస్తే గత ప్రభుత్వంలో చేసిన కుంభకోణాలు, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అదే విధంగా విజయసాయి రెడ్డికి సంబంధించినటువంటి దాని, కొడాలి నానికి సంబంధించినటువంటి బియ్యం కుంభకోణాలు, ఇలాంటి వాటి అరెస్ట్ చేస్తే బాగుంటది. సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అంత సీరియస్ గా చేయటం అనేటువంటిది నేను తప్పేం కాదంటలే, వీళ్ళందరూ తప్పు చేశారు, చర్యలు తీసుకోవాల్సిందే. అందుకని ఇదే పెద్ద అంశంగా, ఇదే అసలైనటువంటి మొత్తం లా అండ్ ఆర్డర్ ఇష్యూగా చేయటం అనేటువంటిది మాత్రం వాళ్ళు ఒకసారి పునరాలోచన చేస్తారు. మహేష్ గారు, గుడ్ మార్నింగ్ అండి.